గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సురుగా ఎద్దు తిరుగు అటు తిరిగి పడుకో ఏదో చేద్దాంలే. బాబోయ్ చెయ్యా మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా. ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టచ్చు కదా. నేను కట్ను. వస్తే పిచ్చదాన నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్షంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది, అంతే. సరే, ఆ కారణాలేంటి నేను అడగనులే గాని అతను నీకోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా? నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్నెప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నా? పిచ్చిదాన, నీకు వాడి మీద ఉన్నది కోపమో కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూర్యగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది.
వచ్చావు ఇక్కడికి? చెప్తాను రా. ఎందుకో చెప్పు. ఒక్క నిమిషం వచ్చేస్తా. మీరు వదలండి. సూరి! సూరి! వదలండి. సూరి! సూరి! నీలకంఠ! నీలకంఠ ఏం చేసేవారన్న వర్ని? నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా. అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా. ఒరే సూరి, ఏం జరిగిందిరా? వరలక్ష్మికి ఏమైందిరా? సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారత్తా. నా బిడ్డను ఏం చేసావయ్యా? నిజంగా నాకేం తెలీదు. నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది. అయ్యా, అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా. అసలు ఏం జరిగిందంటే రాజులు, అయ్యా, వరా దొరికిందా? ఇంకా దొరకలేదయ్యా, వెతుకుతూనే ఉన్నామయ్యా. నిన్ను వరాన్ని తీసుకురామని నా మనుషులు సిటీకి పంపించిన మాట వాస్తవమే, కానీ వర అక్కడ దొరకలేదంట. మామా నువ్వేం కంగారు పడకు, వరనింటికి తీసుకొచ్చి బాధ్యత నాది. అరే సూరి, వద్దురా వద్దు, వర నేనే తీసుకెళ్ళాను, నేనే తీసుకొస్తాను. ఏయ్, వస్తే వరతో రా, లేకపోతే నువ్వు కూడా రావద్దు. సరేనా? ఏమండి, వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి, ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరు ఎత్తుకుపోయారు? ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. అన్నా ఇక్కడే అన్నా. ఏంట్రా ఇల్లు చూపిస్తున్నావు ఏంట్రా? ఇక్కడే అన్న వాడు ఉండేది. ఇల్లు నాదిరా. లేదన్నా ఇదే ఇల్లు అన్న. ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంత చూస్తున్నా అలా. పిల్లవరా ముఖేష్. అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవారన్న వారిని చెప్పరా? తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్ ఏం చేశారన్న వారిని చెప్పండి రా.
అయ్యయ్యో సూరి వరాకేమైంది? ఈడు అసలు నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకునే అడుగు. ఏంటండి మీరే ఏదో చేశారంటున్నారు వరని, అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలీదు. నాకేం తెలియదంటావేంట్రా? నిజం చెప్పరా, చెప్పరా, చెప్పు. చెప్పరా. ఏయ్, సూరి ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావురా నా వరని? ఏం చేసావు? చెబుతాను రా, చెప్తా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరం నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్విటు. చూస్తావేంటి? నిలువు. ఇవ్వు. ఇంకా సరిపోలేదు, వెళ్ళి పట్రా. ఏంటి నువ్వు నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా పని జరిగిందా డబ్బులు ఇచ్చామా వెళ్ళామా అనేటట్టుండాలి, అంతేగాని ప్రేమాగేమా ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలుండాలరా? అరే ఈడ్ చేయండి రా వీణ్ణి. దాని కథ ఏంటి? మాట ఇంట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మన అందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి. ఏయ్, ఏంటే నీ గోల? ఏంటే పొగరబోతానా? ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. పిలవే వదిలేవే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా గుండె ధైర్యం ఉన్న సూరి ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఏయ్, ఇది నా సామ్రాజ్యం. నా నుంచి నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని వాగులోకి దిగామంటే ముసళ్ళకు ఆహారం అయిపోతావు బాబా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను, వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్ప ఆడి సంగతి ఏంటో చూడండి రా.
ఏమే నువ్వు చెప్పిన హీరో ఈడేనా? నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా. ఈడేంటే కూతంతున్నాడు. చూసావా ఎట్లా పడిపోయాడో? ఈడు నిన్నేం కాపాడతాడే? పాపా లబలబా. అరే ఇంటిని తీసుకెళ్ళి అవతల బారేండ్రా.